కంటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. గంట పట్టుద్ది కదా. ఇప్పుడు దైవజనుడు చాలా మాట చెప్పారు, చిన్న మాట అది చదివిచ్చి నేను ప్రార్థన చేస్తాను. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో నుంచి ఒక చిన్న మాట జాగ్రత్తగా నేను మీ కొరకే చదువుతున్నాను. నేనేం కాదు, ఇప్పుడు దాకా అన్న మీకు మంచి మాటలు చెప్పాడు, అంతకు మించి మేమేం గొప్పగా చెప్పుకోవడం కాదు, ఆయన తర్వాతే మేము వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు మీ కొరకు చదువుతాం. 2 సమూయేలు 6:11. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరిని ఆశీర్వదించెను. తర్వాత దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడు అను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసాన్ని ఒబేదెదోము ఇంటిలో నుండి తన ఊరికి తెచ్చుకోవాలనుకున్నాను. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? ఒక దేవుని మందసము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని తీసుకెళ్తుంటారు. అవన్నీ చెప్పను. తీసుకెళ్తుంటే మధ్యలోనికి వచ్చాక, ఒక వాగులోకి వచ్చాక ఎద్దల బండి మీద పోతున్నారు, ఎద్దులు కాళ్ళు జారినాయి, ఆ బండి ఒరిగితే పైన ఉన్న మందసం కింద పడుతుంది. కింద పడగానే అక్కడ ఉన్న వాళ్ళల్లో నుంచి ఒక ఆయన ఉన్నాడు, ఉజ్జాన ఆయన. ఏమన్నాడంటే, అయ్యో మందసం కింద పడుతుంది, అది కింద పడితే బాగుండదని కట్టెక్కిన పట్టుకున్నాడు. పట్టుకోవడం తప్ప కాదుగా, ఎందుకంటే కింద పడుతుంది కదండి. అది పట్టుకోగానే వెంటనే అక్కడ యెహోవా అగ్ని వచ్చి అతన్ని తగలబెడితే అక్కడే చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరికి భయం వేసింది? దావీదుకు భయం వేసింది. పట్టుకుంటేనే చచ్చిపోయాడే, ఇట్లాంటిది నా ఊర్లో గాని నా ఇంటిలో ఉంటే ఎంత ప్రమాదమో. ఎందుకు ప్రమాదం? దేవుని మందస్సము నీ ఇళ్లలో ఉండాలంటే నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పులు చేయకూడదు, పాపములు చేయకూడదు, మద్యములు తాగకూడదు, అలా లేనిపుండి దరిద్రమైన అలవాటులు చేయకూడదు. ఇవన్నీ చేయకుండా నేను ఉండలేను కనుక మందసం నాకు వద్దన్నాడు. ఈ రోజు దేవుణ్ణి ఎందుకు వద్దంటున్నారంటే జనాలు, యేసు ప్రభుని వద్దంటానికి కారణం ఏంటంటే వీళ్ళు తప్పులు చేయలేకుండా ఉండలేమని ఒక భయం. అంతే కదా? యాస్టేజ్ నిజమా కాదు చెప్పండి? నా వల్ల కాదు, అందుకే మేము ప్రార్థనకు రాలేదు అంటారు. ఎందువల్ల కాదు చెప్పండి? నేను కూడా మీతోటి ఈ ఊర్లో పెరిగినోనేగా, ఇక్కడ తిరిగినోనేగా, ఇక్కడ చేసిన వాళ్ళకి ఇప్పుడు అన్నగాని ఇక్కడ ఉన్నాడేగా. ఎందుకు లేము? ఇందా చెప్పాడు చూడండి, యేసు ప్రభువులో మనం ఉంటే ఆయనే మనల్ని నిలబెడతాడు. కానీ ఇప్పుడు అది అర్థం కాక రావాలని మాకు కూడా ఉంది, కానీ నాకు అప్పుడప్పుడు తాగబుద్ధి అవుద్ది, అప్పుడప్పుడు చెడు చూపులు చూడబుద్ధి అవుద్ది, అప్పుడప్పుడు చెడ్డ పనులు చేయబుద్ధి అవుద్ది. అందుకే రాలేకపోతున్నా. ఎందుకంటే వీళ్ళందరికీ ఏం తెలుసు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఈ దేవుడు యథార్థమైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన దగ్గర పోతున్న మనము కూడా నిజాయితీగా ఉండకపోతే మనకి ఇబ్బందులు వస్తాయని భయంతో ఉంటున్నారు. కానీ ఆ మందస్సం 3 నెలలు అంటుంది. ఎన్ని రోజులు? 3 నెలలు ఉంటే ఎవరికి తెలిసిందంట? ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు తెలిసిందంట. ఏమని? ఎక్కడో ఒక పల్లెటూరులో ఉన్న ఆ ఇల్లు దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకే తెలిసినంతగా ఆశీర్వదించబడిందంట. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పరుగునొచ్చి ఇక మందసం నడవద్దు, నేను మా ఊరికి తీసుకెళ్తాను. ఎందుకు మీ ఊరికి తీసుకెళ్తున్నావంటే 3 నెలలుంటే నేను ఎంత ఆశీర్వదించబడ్డావే, ఇక ఎక్కువ ఈ 3 నెలలు నేను ఎందుకు ఈ ఆశీర్వాదం పోగొట్టుకున్నానని బాధపడుతున్నాను. మీకు తెలుసో తెలియదు, నిజంగా చెప్తున్నాను. యేసు ప్రభువు మీ ఇంట్లో ఉంటే, యేసు ప్రభువు మీ గుడారంలో ఉంటే, యేసు ప్రభువుని గురించిన ప్రార్థన మీ కుటుంబంలో ఉంటే అవి ఆశీర్వదించబడతాయి. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి పోయిన వాళ్ళందరూ ఆశీర్వదించబడలేదు ఏందని అనుకోవచ్చు. వాళ్ళ కుటుంబాలలో బైబిల్ ఉంది కానీ ప్రార్థనలు. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు రోజు ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంకాలం లేదా ఉదయాన్నే సాయంకాలం ఎంతమంది కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తారు చెప్పండి అమ్మా? తండ్రి ఒక పక్క ఉంటాడు, తల్లి ఒక పక్క ఉంటుంది, పిల్లలు ఒక పక్క ఉంటారు. తండ్రి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఇటు పోతే, తల్లి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి అటు పోతే, పిల్లల ప్రార్థన కొడితే వీళ్ళు ఎలా ఆశీర్వదించబడుద్ది? కుటుంబంలో ఒక పద్ధతి, ఒక పరిస్థితి ఉండాలి.
ఏ విషయంలో కూడా తల్లి తండ్రి బాధ్యత కలిగి జీవించాలి. ఇదిగో మనం ఆశీర్వదించబడాలంటే ఈ రోజు కుటుంబంలోనికి వెళుతున్నామని మనము ప్రార్థన పెట్టుకున్నాం, ఈ రోజుకి అది మొక్కుబడికి వెళ్ళిపోయిందంటే కుదరదు. రేపు దేవుడు అడుగుతాడు ప్రతిదీ. ప్రార్థన అయితే పెట్టుకున్నావు పర్లేదు, నన్ను నీ సొంత రక్షకునిగా చేర్చుకున్నావా? వాళ్ళు ప్రార్థన పెట్టుకున్న తర్వాత ఆశీర్వాదం రావాలిగా. రాలేదనుకో, ఏందయ్యా ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన పెట్టుకున్నావు, నీ మాటని నేను ప్రార్థన పెట్టించాను, ఏందన్నా అసలు ఆశీర్వాదం లేదు, ఏం లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు అని ఎప్పుడు బాధ లేదు, ఎప్పుడు ఏం లేదు, యాడికో పోయి అడిగి రావాలని మళ్ళా ఆయవారాలు ఎందుకు వస్తాయంటే, నీవు దేవుళ్ళో కరెక్ట్గా ఉంటే దేవుని మందసం ఉండాలి. ప్రార్థన పెడితే కాదు, దేవుని మందసం అంటే దేవుని యొక్క ప్రార్థన ఎప్పుడు నీ ఇంటిలో నిత్య ధూపముగా వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే అపోస్తుల కార్యములు 3:26 వచ్చిన తర్వాత చదువుకొని ఏమి రాబడిందంటే, దుష్టత్వంలో నుంచి బయటికి రావటమే ఆశీర్వాదం. తాగుపోతాను మానుకుంటే అది ఆశీర్వాదం కాదు చెప్పు. ఇంక ఎంత సంతోషం ఉంటుంది ఆ ఇంట్లో. ఆ భార్యకు ఆస్తి లేదు, నక్లీసులు వద్దు, వడ్డానాలు వద్దు, ఏమొద్దు, నువ్వు మానుకున్నావు, అదే నాకు ₹1,00,00,000 అంటుంది. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారతనాన్ని మానుకుంటే, ఆ భార్య అయినా భర్త అయినా మానుకుంటే వాళ్ళకి ఎంత సంతోషం తెలుసా? నువ్వు నాకు కొండలు తెచ్చేయాల్సిన పనిలా, నువ్వు నాతో ఎప్పుడు సంతోషం ఉంటే అదే చాలంటారు. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు వ్యర్థమైన పనులు లేవు కాబట్టి ఇంట్లో కూర్చొని పిల్లలతో మంచి మాటలు చెప్పుకుంటారు, పిల్లల పద్ధతిగా నడిపించుకుంటారు, పిల్లలతో మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటారు, వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు అన్యోన్యంగా ఇంటి మొత్తం ఒక ఇంట్లో కూర్చొని భార్య భర్త పిల్లలు మొత్తం కలిసి అన్నం తింటూ దేవుని మాటలు చెప్పుకుంటుంటే అంతకు మించిన ఆశీర్వాదం ఏమనుందా? కానీ ఎలా ఉన్నాయి ఇప్పుడు కుటుంబాలు? అక్కడ ఒక దరిద్రమైన సినిమా పెట్టుకొని ఆ సినిమాలో వస్తున్న హీరోయిన్ ఒంటి మీద గుడ్డలు లేకుండా ఆ పిల్లలను చూస్తా బోధన బుద్ధి అవుతుంది. అట్ట తినబుద్ధి అవుతుంది ఇళ్లలో ఉన్న వాళ్ళకి. నాకు అర్థం కాల, కొద్దిగానే తెలివి ఉండవద్దు. పక్కన కన్న కూతుర్ని పెట్టుకొని అట్టడి సినిమాలు ఎలా చూస్తారు వీళ్ళు? అర్థం కాదు. అందుకే ఆశీర్వాదాలు కరువైపోయాయి. నువ్వు ఎంత చేసినా కూడా వేస్ట్, ఎంత సంపాదించినా కూడా చివరికి వచ్చాక నీకు ఏది మిగలలేకపోతుంది. కాబట్టి ఈరోజు నేను ఒక హెచ్చరిక కాదు, ఒక రిక్వెస్ట్ చేస్తున్నానంటే, నీ ఇంటిలో దేవుని మందసం ఉన్నట్టే ఆ ఒబేదేదోము ఇల్లు ఎంత ఆశీర్వదించబడిందో అంతకు 10 అంతలుగా ఆశీర్వదించబడతారు. ఇప్పుడు దేవుడు ఉండటం వల్ల పగలుండవు, కక్షలు ఉండవు, ద్వేషాలు ఉండవు, ఈర్ష్యలు ఉండవు, ఎప్పుడు సంతోషం ఆనందమే. ఎవరైనా తిడితే తింటలే, మా అత్తే కదా తిట్టిందని కాదు, మా అమ్మే కదా తిట్టింది అనుకుంటారు. ఎందుకంటే దేవుడు ప్రేమ నేర్పించాడు కదా, ఇక్కడ పగలు నేర్పించలేదు కదా. కానీ ఏంటయ్యా వచ్చిన వాళ్ళకి పగలు ఉన్నాయంటే వాళ్ళలో దేవుడు లేడు, అంతే. మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీ ఇంటిలో దేవుని మందస్సం నిత్యము ఉంటే, ఇప్పుడు దైవజనులు చెప్పినట్టుగా ఏసేపు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇల్లు ఏమైందంటమ్మా? గొప్పగా ఆశీర్వదించబడి, మామూలు ఆశీర్వాదం కాదు, ప్రపంచానికి తెలిసేటట్టుగా ఆశీర్వదించబడతాం. అది కావాల్సిన ఆశీర్వాదం. కాబట్టి నేను ఒక సలహాగా ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు మీరు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు, నూతన గృహంలోకి వెళ్తున్నారు, సంతోషమే. కాబట్టి మీ కుటుంబంలో కూడా దేవుని దీవెనలు ఉండాలంటే మీరు చిన్న చిన్నవి ఉంటాయి, లేకుండా ఏముండవు, మనం లోకంలో ఉండాలి. ఆ చిన్న చిన్నవి పెద్దవి కాకుండా ఉండాలంటే దేవునిలో ఉండటానికి ప్రయాసపడు. ఎలా వచ్చాను ఊరు రాలేదంటే, ఎందుకు రాలి? మేము రాలా, మనకంటూ 2 గొప్ప వాళ్ళు చెప్పండి, మనం రాలా? రాలా? ఎంత తిరిగిన వాళ్ళు వచ్చిందా? వస్తాం. నేను కూడా కాలేజీలో అక్కడక్కడ తిరిగి మొత్తం తిరిగి వచ్చినాను. మీరు రోజు మారిపోవాలా? దేవుని కోసం నిలబడలేదా? ఎందుకంటే దేవునిలో ఉంటే దావీదు రాజుకు తెలిసింది ఆ ఇల్లు ఆశీర్వదించబడిందని. ఈరోజు రాజే వచ్చి తీసుకుపోతున్నాడు. ఈరోజు యేసు ప్రభువు నీ ఇంటిలోనికి వస్తానన్న ఎందుకు నువ్వు రానియటం లేదు? ఆశీర్వాదం కావాలనే వద్దంటున్నట. అప్పుడప్పుడు నేను మనలో చెప్పేటప్పుడు చెప్తేనంట, ధనలక్ష్మి తల్లి పెడితేనంట సోమవారం అంట నాకు నిద్ర వస్తుంది పొమ్మన్నాడంట. యేసు ప్రభువు వస్తానయ్యా మీ ఇంట్లోనికి వద్దే, తర్వాత వద్దామని అన్నట్టుంది వ్యవహారం. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఈ కుటుంబానికి దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు మీకు ఉండాలంటే ఈ రోజు నుంచి మీరు దేవుని సన్నిధిలో ఉంటూ మీ కుటుంబంలో కూడా దేవుని సన్నిధిని ఉంచండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఆశీర్వదిస్తాడు. ఆ కృప దేవుడి కుటుంబానికి కూడా మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ తల వంచితే ప్రార్థన.